దుష్టులు అనగా ఎవరు? నువ్వు నేనే. పాపులు అనగా ఎవరు? నువ్వు నేనే. అపహాసకులు అనగా ఎవరు? అది కూడా నువ్వు నేనే. పై మూడింటికి గల సంబంధం ఏమిటి? నీకు నాకున్న సంబంధమే. అలా కాదమ్మా. దుష్టులు అని అంటే దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, పాపులు అని అంటే పాప కార్యములు చేసేవాళ్ళు. దీంట్లో పెద్ద థియాలజీ ఏం లేదు. అంటే మనం ఏదో ఒక రకం, ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఇలా వాక్య పరిచయం చేసేవాళ్ళు దీనికి వేరు వేరు వివరణలు ఇస్తూ ఉంటారు. వివరణలే, వాటిని అంతవరకే ఆపండి. దీని మీద కొత్తగా ఒక డాక్టర్ని కట్టాల్సిన అవసరం లేదు. దుష్టులు అంటే అని బైబిల్లో ఉన్న దుష్టుడికి ఉన్న లక్షణాలన్నీ తీసి పాపంటే ఆపి దుష్టుడే అయి ఉంటాడు, అందులో వేరే మార్గమే లేదు. దుష్టుడు పాపే అయి ఉంటాడు, వేరే మార్గమే లేదు. అర్థమవుతుందా? అపహాసకుడు పాపే. మూడు ఒకటే వ్యక్తిలో ఉండే పాపపు స్వభావము, పతన స్వభావము ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి లక్షణాలు, సిమ్టమ్స్.